Creating functions is very easy in Excel, but data visualization of multiple charts and creating a dashboards is very important for a data analyst. Today we will see a supermarket sales analysis using Excel. డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ మనం క్లాస్ డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ సూపర్ మార్కెట్ సేల్స్ అనాలిసిస్. ఇది డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నా, ఎక్కడ వెళ్ళినా కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద డాష్ బోర్డ్. అఫ్ కోర్స్ ఈ డాష్ బోర్డ్ నా ఐడియా ప్రకారం క్రియేట్ చేసుకున్నాను. ఇట్ మే బి డిఫర్స్, ఇది మే బి డిఫర్ కావచ్చు, కానీ మ్యాక్సిమం ట్రై టు క్రియేట్ అన్ ఎఫెక్టివ్ డాష్ బోర్డ్. ఓకే, సో ఇది ఎలా చేసాము, ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మీకు ఇస్తాను, సో దట్ యూ క్యాన్ డెవలప్ బై యువర్ సెల్ఫ్ ఆల్సో. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ ద క్లాస్. బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఏమేం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఏం ఫీల్డ్ నేమ్స్ యూజ్ చేస్తున్నాము. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఫస్ట్. సో లెట్ us గో ఫర్దర్. At first, I have created one master data. సో మనకి మాస్టర్ డేటా చాలా ఇంపార్టెంట్. ఈ మాస్టర్ డేటా ఇట్స్ లైక్ ఏ రఫ్ వర్క్, రా డేటా. అంటే మీకు ఏమేం ఫీల్డ్ నేమ్స్ ఉంటాయి అని చెప్పి మీరు అప్రాక్సిమేట్లీ యూ క్యాన్ క్రియేట్ ఎవ్రీ ఫీల్డ్ నేమ్. మీకు ఏది కావాలంటే అది ఈ మాస్టర్ డేటాలు ఓవరాల్గా జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద కాన్సెప్ట్స్ ఏం యూజ్ చేయట్లేదు, ఎవ్రీ డేటా కాన్సెప్ట్ అంతా ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, సో దట్ ఈ డేటాను తీసుకొని నెక్స్ట్ అనాలిసిస్ అంటే నెక్స్ట్ షీట్స్లో వీ కెన్ క్రియేట్ అనదర్ వన్. అందుకు ఈ మాస్టర్ డేటాలో వాట్ ఎవర్ యూ వాంట్ టు జనరేట్ యూ క్యాన్ క్రియేట్ యాజ్ యువర్ ఫీల్డ్ నేమ్స్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకున్నానో మీకు చెప్తాను ఒకసారి. సి హియర్ జనరల్ సీరియల్ నెంబర్స్ ఐ మేడ్ ఇట్, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, సేల్స్ మార్కెట్ కాబట్టి ద ఇయర్, వాట్ ఆర్ ద సెగ్మెంట్స్, ఓకే, కస్టమర్ ఐడీస్, కస్టమర్ నేమ్, సిటీ, నెక్స్ట్ స్టేట్, ద కంట్రీస్, రీజియన్, మార్కెట్, products. Now product ID, category, product name, sales and the quantity, if you are giving any discounts, profit, how we are getting, total sales, shipping cost, next order priority, delivery dates and months. Minimum I have took this one. So minimum నేను ఇవి తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ యూ కెన్ యాడ్ మోర్. ఓకే, నేను ఇక్కడ అనాలిసిస్ లో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు, బికాస్ హియర్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ మోర్ ద స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆఫ్ ద సూపర్ మార్కెట్. సో హియర్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద విజువలైజేషన్, దట్ ఈస్ డేటా విజువలైజేషన్. అంటే ఫైనల్ గా మనం క్రియేట్ చేయాల్సిన డాష్ బోర్డ్, వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్. ఓకే, సో మాస్టర్ డేటా ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వాట్ ఎవర్ గెస్సెస్ యు ఆర్ హ్యావింగ్, మీకు ఏమైతే గెస్సెస్ ఉన్నాయో మేబీ ఈ ఫీల్డ్ నేమ్ ఇందులో యాడ్ చేయొచ్చు అన్నవన్నీ కూడా క్రియేట్ యాజ్ ఏ మాస్టర్ డేటా. ఓకే, నెక్స్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆ మాస్టర్ డేటాలో నుంచి నేను ఇక్కడ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ ఓన్లీ రిలేటెడ్ టు ద ప్రోడక్ట్. ఓకే, పాయింట్ అర్థమైందా మీకు? ఇన్ ద మాస్టర్ డేటా ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కంప్లీట్లీ కస్టమర్ డీటెయిల్స్, సేల్స్ డీటెయిల్స్, ప్రాఫిట్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్. అగైన్ వీ క్యాన్ డివైడ్ యాజ్ product details separately, customer details separately, master data that is sales details separately. Okay, ila divide chesukochu. Okay, next analysis dashboard. This is a pivot table. I will explain you how we create here. Next the dashboard and finally statistical analysis. Okay, so in this class the sales market analysis is created like one is master data, one is complete details, separate details we can divide and we need to analyze. Next we create the dashboard and we create the statistical analysis. So let me explain you the entire thing of the supermarket sales. Okay, so let us learn how we have created the supermarket sales. Okay, so in the master database don't use much formulas. Master database lo eppudu kuda ekku formulas use cheyakandi, because again using this master database we need to create more analysis.
అంటే వేరే షీట్స్ ఎక్కువ క్రియేట్ చేయాల్సి వస్తుంది. వి నీడ్ టు క్రియేట్ మోర్ షీట్స్, వి నీడ్ టు క్రియేట్ సమ్ అనాలిసిస్. ఓకే, ఇక్కడ మీరు మాక్సిమం ఫార్ములాస్ ఎంత తక్కువగా రాసుకుంటే ఫర్దర్లీ ఇట్ విల్ బి యూస్ఫుల్, బికాస్ అగైన్ ఫర్దర్లీ యూ ఆర్ క్రియేటింగ్ ఎనీథింగ్ బై యూజింగ్ దీస్ ఫార్ములాస్ ఇట్ మే బి ఎఫెక్టెడ్. సో ఎప్పుడైనా సరే మాస్టర్ డేటాబేస్ అని క్రియేట్ చేసుకుంటుంటే మాక్సిమం గా లెస్ ఫార్ములా, సింపుల్ ఫార్ములాసే పెట్టుకోండి. ఇక్కడ ఎక్కువగా ఏది యూజ్ చేయకండి. Here I have used only 2 formulas. One is for calculating the total sales value. Okay, total sales value calculations kosam simply I have used like my 2 field names unnai. One is sales, quantity, discount. So here for the total sales we write quantity into sales and minus discount. Okay, let me show that formula also for you. So this is the formula I used for the total sales. Quantity into sales, that is into discount. Okay, this is for calculating the sales. Okay, one more formula simply I have used for the month kosam use chestunna to get the month, because here whatever the data we are writing, it can use the filters. Using filters we can get any entire data. So I have calculated only month, so that for the data if you need to calculate the month calculations, filters won't works. Ante kada, filters work cheyavu. Andukanesi suppose one example, if you want to generate the analysis again further future regarding the months, we need to calculate it. Further the formula is, you know all the things, because నేను చాలా క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను how to get the month and date. Okay, so further if you want to get the month, simple text and the order date, okay, on the basis of order date comma MMM to calculate the month. Okay, so this is the formula I have used here. Suppose analysis I need to make the analysis regarding to month, that's why I have used regarding the month. Okay, if you want to analysis on the basis of date, go for date. If you want to analysis on the basis of year, go for year. Okay, so నేను ఇక్కడ మంత్ ఒకటే తీసుకున్నాను, బికాస్ ఐ నీడ్ టు గెట్ ద డేటా. నేను అనాలిసిస్ ఫర్దర్ గా ఫ్యూచర్ గా ఓన్లీ మంత్ వైజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇది జనరేట్ చేసుకున్నాను. మీకు ఫ్యూచర్ లో లేదు, నాట్ అకార్డింగ్ టు ద మంత్, నేను ఇయర్ వైజ్ కూడా చేస్తాను అనే కాన్సెప్ట్ మీ దగ్గర ఉంటే, రైట్ ద ఫార్ములా ఇన్ ద మాస్టర్ డేటా రిగార్డింగ్ ద ఇయర్ అండ్ రిగార్డింగ్ టు ద డేట్స్ ఆల్సో. ఓకే, according to the analysis, statistical analysis. Okay, so in the master database only these 2 formulas only I have used. Run. Let us go for next one, details. So details is simple. How to get the details is from the master table, product ID, category, subcategories, product name, sales, quantity, discounts and profit. Okay, total sales value and the months, everything has to get from the master database itself. So ela raskuntaru adi formula, simply I will show one, okkati chupistanu meeku, is equal to in the sheet 2 lo meeku edi kavalo simple ga click cheyandi and press 1 enter. Here you will get the data. Okay, so entire data kuda alage generate chesukochu. Let me show again, inkokasari chupistanu how can we get the data from one sheet to another sheet. Okay, simple, equals to, go here, whatever you want, simply select it and press 1 enter. It is very important, press 1 enter. Okay, so that we will get the data automatically, and for the rest of the fields simply drag down. Like that we can generate the next child databases. Okay, and in analysis here this is used regarding to the pivot database. So pivot table generation kosam ఇది యూజ్ చేస్తున్నాము, analysis on the basis of the pivot table. This part is called as the data visualization. Okay, ఈ part ని మనము data visualization అంటాం. Okay, now let me explain how can we generate this data visualization. సో ఇక్కడ డేటా విజువలైజేషన్ కోసం వీ నీడ్ 2 షీట్స్. సో డేటా విజువలైజేషన్ ఫ్రమ్ ద మల్టిపుల్ షీట్స్ వీ నీడ్ టు జనరేట్. ఓకే, ఇందులో మెయిన్ డేటా అండ్ వాట్ ఎవర్ ద డేటా వీఆర్ హ్యావింగ్, అందులో 2 డేటాబేసెస్ క్రియేట్ చేసుకోండి, అదర్ సెగ్మెంట్స్ ఆర్ సేల్స్. ఓకే, సో క్రియేట్ చేసుకున్న తర్వాత 2 డేటాబేసెస్, గో ఫర్ యాడ్-ఇన్స్, అదర్వైజ్ Alt F and T, క్లిక్ ఆన్ యాడ్-ఇన్స్. ఓకే, యాడ్-ఇన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత హియర్ ఇన్ ద మేనేజ్, గో ఫర్ okay, pivot,
Okay. So select here pivot, Microsoft pivot అని ఉంటుంది, click on that one. Okay, so select it. Next and say okay, so that we are creating database visualization sheets. Okay, now మీరు ఏదైతే డేటా జనరేట్ చేయాలనుకుంటున్నారో డేటా విజువలైజేషన్ కోసం సెలెక్ట్ ఎంటైర్ యువర్ డేటా. ఓకే, సో నౌ ఆఫ్టర్ సెలెక్టింగ్ గో ఫర్ పివట్ ట్యాబ్. మనం యాడ్-ఇన్స్లో పివట్ తీసుకున్నప్పుడు మనకి స్పెషల్గా పివట్ ట్యాబ్ కొత్తగా వస్తుంది. ఆ పివట్ ట్యాబ్ తీసుకొని నౌ క్లిక్ ఆన్ డేటా మోడల్. ఓకే, సో ఆఫ్టర్ క్లిక్కింగ్ ద డేటా మోడల్ యూ విల్ గెట్ ద న్యూ డేటా విండో వస్తుంది. సో ఈ డేటా విండోని ఓపెన్ చేసుకోండి. నౌ రిపీట్ ద సేమ్ ప్రాసెస్ ఫర్ ఆల్ షీట్స్. వాట్ ఎవర్ షీట్స్ యు ఆర్ క్రియేటెడ్ ఆ షీట్స్ కన్నిటికీ కూడా ఈ ప్రాసెస్ని రిపీట్ చేసుకోండి. ఓకే, సో లైక్ దిస్. నౌ గో ఫర్ హోమ్ ట్యాబ్. హియర్ గో ఫర్ పవర్ పివట్. నార్మల్ పివట్ టేబుల్ పివట్ చార్ట్ తీసుకోకుండా గో ఫర్ పవర్ పివట్. So in that power pivot, now select the diagram view. ఇక్కడ డయాగ్రామ్ వ్యూలో 2 డేటాబేసెస్లో సేమ్ ఫీల్డ్ నేమ్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. సో సెలెక్ట్ ద సేమ్ ఫీల్డ్ నేమ్స్ అండ్ డ్రాగ్ ఓవర్ ఇట్. ఒకదానికి ఒకటి డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో దట్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ. ఓకే, నౌ సెలెక్ట్ ద డేటా ఫామ్. ఓకే, హియర్ యూ విల్ గెట్ ద డేటా. ఏదైతే 2 డేటాబేసెస్ బేస్ పైన మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ డేటాబేసెస్ ఆ డేటా ఫీల్డ్ నేమ్స్తో మీకు ఒక న్యూ డేటా కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. నౌ హియర్ సెలెక్ట్ ద పివట్ చార్ట్. పివట్ చార్ట్ మనం అనుకుంటున్న బార్ చార్ట్స్ కావచ్చు, వర్టికల్ చార్ట్స్, హారిజెంటల్ చార్ట్స్ ఏవే కావాలో ఆ పివట్ చార్ట్ సెలెక్ట్ చేసుకొని గో ఫర్ ద న్యూ వర్క్షీట్. ఓకే, బికాస్ చార్ట్ అనేది న్యూ వర్క్షీట్లో క్లియర్గా వచ్చేస్తుంది. Instead of existing worksheet, we can go for the new worksheet. Okay, and say okay. Click on okay. So you will get the pivot charts. Now first pivot chart, second pivot chart rendu vachai because we have selected 2 things kada. Okay, now me right hand side lo pivot chart fields ani vastayi. So go for pivot chart fields. Here select the data. First category select చేసుకుంటున్నాం because we have created the chart on the basis of category కాబట్టి select the category into axis. Okay, now next one in the main data and the second data ఎక్కడ ఉందో the quantity select into the values. Okay, like this we can select the quantity into values. Okay, now in the second pivot chart, ఇది ఫస్ట్ pivot chart regarding the category, and in the second pivot chart కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ చార్ట్లో సెలెక్ట్ చేసుకొని now in the second pivot chart go for departments. అది సేల్స్ డిపార్ట్మెంట్ వాట్ ఎవర్ యూ హ్యావ్, go for the department into axis. Okay, now for the values you can go for the same amount, that is some amount. Okay, go for some amount into the data values, that is main sheet lo. Okay, like this we can generate the 2 charts. Okay, ఇలా 2 charts సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంటర్నల్లీ ద డేటా విల్ బి కనెక్టెడ్. సో దట్ ఫస్ట్ డేటాబేస్లో చేంజ్ జరుగుతుంది, సెకండ్ డేటాబేస్లో కూడా చేంజ్ జరుగుతుంది. అండ్ హియర్ యూ క్యాన్ సెలెక్ట్ ద స్లైజర్ ఆల్సో. లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ ద స్లైజర్. సో క్లిక్ చేస్తూ ఉంటే డేటా ఇన్ ద బోత్ డేటాబేసెస్లో వస్తుంది. హియర్ యూ సెలెక్ట్ ద రిపోర్ట్ కనెక్షన్. ఓకే, slicer report connection. Done. This concept will works only on the basis of the pivot table. Okay, normal pivot table కాకుండా ఈ pivot report లో generate అవుతుంది. So try this one. Now this is the dashboard. Okay, ఈ dashboard data visualization అయిపోయిన తర్వాత whatever you are getting the charts, entire thing simply copy and paste here. Okay, ఎంటైర్ థింగ్ ఒకటే షీట్లో వచ్చేటట్టు కాపీ పేస్ట్ చేయండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ దిస్ వ్యూ. ఓకే, హియర్ సి category like furniture. Okay, please observe this one. Again I will explain you how to create this dashboard. Okay, entire thing కూడా మీకు explain చేస్తాను. Let us see the output first. ఎలా ఉంటుంది ఈ అవుట్పుట్ చూడండి ఫస్ట్. హియర్ అబ్జర్వ్ category furniture, office supplies, technology ఇలా యూజ్ చేస్తాను. ఇట్స్ వెరీ సింపుల్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్లైసర్. ఓకే, స్లైసర్ క్రియేట్ చేసుకోండి. సో దట్ ఫర్నిచర్ అని నేను క్లిక్ చేసిన తర్వాత
I will get entire thing regarding the furniture. See, furniture, entire things only regarding to the furniture. Okay, see, suppose office supplies, this one also entire thing regarding the office suppliers. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి how I am getting here. Okay, even this is also one slicer. This is one slicer. Segment is also created on the basis of slicer. Next, years on the basis of slicers. Month kuda I have created on the basis of slicer. Okay, and these things, it's a simple chart because of pivot analysis. Whatever we discussed data visualization lo pivot analysis chesam kada, whatever I got the chart here, simply I designed to paste this here. Okay, ikkada paste cheskunnam, that's it. Okay, marketing details also, even marketing details analysis is there. So one is sales, next one is the market details. Here marketing details analysis. Okay, see, next one, sales by shipping. So using the data visualization concept, whatever we discussed before, using the data visualization concept, I have created one sales shipping mode, marketing mode okati, inkokati, one more thing regarding the sales category. Okay, next, this is simple concept, chinna concept తీసుకొని copy paste, that's it. Next, number of orders here. Okay, ఈ orders ఎక్కడి నుంచి వస్తుంది అంటే analysis నుంచి వస్తుంది. See, analysis here, from here this analysis I am getting there. Okay, how to get the data from one sheet to another sheet, just before I have explained. Simply equals to sheet 1 and click the data and press enter. Okay, see, okay na, ఎక్కువ కాన్సెప్ట్ ఏం లేదు, వెరీ సింపుల్. ఓన్లీ ద థింగ్ ఈస్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్స్, దట్స్ ఇట్. ఓకే, సో చిన్న కాన్సెప్ట్తో ఇంత మంచి డాష్ బోర్డ్ క్రియేట్ చేయొచ్చు అనేసి మీకు అర్థమవుతుంది. డన్. సి, నెక్స్ట్ వన్, కేటగిరీ కాన్సెప్ట్ చార్ట్, ఇది కూడా అంతే. యూజింగ్ ద పివట్ టేబుల్ అండ్ పివట్ చార్ట్ I have created, and this one is also same thing. Okay, ఈ ఎంటైర్ డాష్ బోర్డ్ we need to present. This is the presentation which you need to show to the others. So ఈ presentation చాలా బాగా రావాలంటే simple thing, first go for insert. Okay, on the insert first create one shape. ఈ షేప్ ఉంటుంది కదా, షేప్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ సింపుల్ క్రియేషన్. సి, ఇలా ఒక షేప్ జనరేట్ చేసుకోండి. ఆన్ దిస్ షేప్ సింప్లీ పేస్ట్ ఆల్ ద థింగ్స్. ఈ షేప్ పైన పేస్ట్ చేయండి. ఓకే, స్టిల్ ఐ డిడ్ మేడ్ ఇట్. సపోజ్ అంత షేప్ అంతా ఫిల్ చేసిన తర్వాత వాట్ యూ నీడ్ టు డూ ఫర్ ఫ్యూచర్లో, నేను ప్రీవియస్ క్లాసెస్లో నేను చాలా క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, గో ఫర్ షేప్ ఫిల్ అండ్ ఒక కలర్ తీసుకోండి. అదర్వైజ్ let me take one more color. Okay, before that go for view and grid lines remove cheyandi. Okay, here now come for home. Still I am making something better. Okay, simple ga color edaithe select cheskuntaro aa data nanta kuda ila select cheseskoni simply fill with that color. ఇలా కూడా ఇంకా అనాలిసిస్ ఇంకా బెటర్ చేయొచ్చు, ఇంకా చేయొచ్చు. దిస్ ఈస్ ఓన్లీ మై డాష్ బోర్డ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద ఎంటర్ ప్రాజెక్ట్. ఏమేమి యూజ్ చేసామో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో దట్ యూ క్యాన్ క్రియేట్ ద ప్రాజెక్ట్ వెరీ ఈజీలీ అండ్ యూ క్యాన్ అండర్స్టాండ్ దిస్ వన్. ఓకే, మీకు అక్కడ నేను ఎక్సెల్లో చూపిస్తుంటే ఆర్ గెటింగ్ ద ప్రాబ్లమ్ దట్ మాక్సిమం స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ మీ టు షో ఇన్ అనదర్ వే. సో ఐ థాట్ ఇన్ దిస్ క్లాస్ ఐ విల్ షో it through the presentation. Okay, so in the master data set తీసుకొనేసి ఏం చేసామంటే we use 3 important field names. One is category, next one is the segment, and next one is the year and month. Because slicer concept lo మీరు అబ్జర్వ్ చేసారా? Do you remember? I have created the slicer on the basis of month also. Okay, so category the segment, year of month. On this basis only we have created the formulas. ఈ basis పైన formulas అన్ని క్రియేట్ చేసుకున్నాం. Okay, now next, slicer creation. How can we create the slicer creation? So first create a pivot table. Okay, pivot table create చేసుకున్న తర్వాత on the basis of the category I am creating the slicer. So pivot table, there go for insert slicer and select the category. Let me show it. So ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్సర్ట్ స్లైజర్ ఉంటుంది. ఆ ఇన్సర్ట్ స్లైజర్ లో సెలెక్ట్ ద కేటగిరీ. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సేల్స్ యూ క్యాన్ సెలెక్ట్ సేల్స్. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెగ్మెంట్ యూ క్యాన్ సెలెక్ట్ ద సెగ్మెంట్. ఓకే, వాట్ ఎవర్ మీకు ఏ బేసిస్ మీద కావాలంటే యూ క్యాన్ సెలెక్ట్ దట్ వన్. ఓకే, అండ్ సింప్లీ సే ఓకే. నెక్స్ట్, వన్స్ ఇట్ క్రియేటెడ్, నౌ
ఈ కాన్సెప్ట్. See, category we are having 3 types. One is furniture, next one is the office suppliers, next one is the technology. Slicer creation, clear video and clear class in ఒక చిన్న షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈవెన్ ఐ విల్ లింక్ ఇట్. ఓకే, అది క్లిక్ చేసుకున్నా కూడా మీకు ఎంటైర్ థింగ్ ఈజీగా అర్థమవుతుంది. యూ క్యాన్ గో త్రూ ఇట్. ఓకే, నౌ ఇది క్రియేట్ చేసిన తర్వాత గో ఫర్ స్లైసర్ ట్యాబ్. ఓన్లీ ద మోర్ కాన్సెప్ట్ ఈస్ హియర్ we need to connect master database key and the next one category, that is dashboard database key. You need to generate one connection. So go to slicer tab, there click on report connection and click on the checkbox. Okay, checkbox అని ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయండి. Then you will get this one. See, slicer caption category తీసుకుంటాం. అక్కడ మీకు slicer setting will be there. Here select the report connection. ఈ రిపోర్ట్ కనెక్షన్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ దెన్ యూ విల్ గెట్ లైక్ దిస్. అప్పుడు మీకు ఇలా వస్తుంది కాన్సెప్ట్. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆల్సో సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఎంటైర్ థింగ్ కూడా ఇదే ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్ళండి. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ క్యాన్ చేంజ్ ద కలర్స్ ఎంటైర్ థింగ్. ఓకే, నౌ క్రియేట్ ద ఫార్ములాస్ ఫర్ ద పివట్ టేబుల్. యావరేజ్ ప్రాఫిట్ మార్జిన్ కోసం ఐ యూస్ ద ఫార్ములా ఆఫ్ నెట్ ఇన్కమ్ బై నెట్ సేల్స్ ఇంటూ 100. అండ్ ఫర్ ద కంప్లీట్ total selling values, quantity into sales into 1 minus discount, whatever we discussed. Only these two things we have used the formulas here. Okay, now entire dashboard ki excel dashboard undi kada, ee dashboard ki nenu em create cheskunnanu chudandi. Simply I have used one vertical, horizontal bars, pie charts and tree map. A visualization basis kosam. ఓకే, చార్ట్స్ క్రియేషన్ ఉంటుంది కదా. సో ఆన్ దట్ చార్ట్ క్రియేషన్ ఐ హావ్ యూస్డ్ వన్ వర్టికల్, హారిజంటల్ బార్, పై చార్ట్ అండ్ ద ట్రీ మ్యాప్ విజువలైజేషన్స్. ఓకే, బేసింగ్ ఆన్ ద ఫీల్డ్ నేమ్స్. అంటే మీరు ఏ ఫీల్డ్ నేమ్స్ పైన జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆన్ దట్ బేసిస్ ఓన్లీ వీ క్యాన్ జనరేట్ హియర్. సి, దెన్ యూ విల్ గెట్ దిస్ ఎంటైర్ డాష్బోర్డ్. సి, దిస్ వన్ ఇస్ ద స్లైసర్, దిస్ ఈస్ ఆల్సో వన్ స్లైసర్. ఓకే, ఇది on the basis of year slicer, on the basis of month slicer. These are the categories. Sales by category, market, sales by shipping mode. So entire thing. Like this, we can create the sales market dashboard. Okay. So have you understood how we have created the dashboard? Okay. So dashboard alla create cheskunna tarvata simple some statistical analysis. Okay. Entire sales the స్టాటిస్టికల్ అనాలిసిస్ జనరేట్ చేసుకున్నాం లైక్ దిస్. ఓకే, సో ఈ స్టాటిస్టికల్ అనాలిసిస్ జనరేషన్ రిగార్డింగ్ టు యువర్ పర్పస్, మీరు ఏం పర్పస్ చేయాలనుకుంటున్నారో అది. హియర్ ఐ హావ్ క్రియేటెడ్ వన్ మీన్, స్టాండర్డ్ ఎర్రర్, మీడియన్స్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, sample variances. Okay, skewness, range, minimum, maximum, sum, count. Okay, for entire things only one simple formula which we have to use as subtotal. Okay, on the basis of subtotal, we can get the average, counts, standard deviations, variance, entire thing ikkada automatic ga chaala simple ga vachestundi. So entire thing will be here. So this is completely statistical analysis regarding your concept. మీ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇలా స్టాటిస్టికల్ అనాలిసిస్, ఇలాంటి అనాలిసిస్ ఇంకా ఏవైనా చేసుకోవచ్చు. Suppose while coming to the analysis, okay, if you want to make the sum if calculations, you can go for that. If you want to make count if calculations, everything. So here my concept is only to create one perfect dashboard. So dashboard generation kabatti I didn't use much formulas here. Only I have explained you the analysis. How can we create the data visualizations? Okay, rest of the formulas, whatever you can extend this one. Inka din entaina extend chesukochu. Okay, so like this is the way to create one perfect dashboard. Idi dashboard. Maximum here you need to design. Design is very important. Whatever you create here, a design concept chala important. Okay, ఇది ఇవాళ క్లాస్ రిగార్డింగ్ ద సేల్స్ మార్కెట్ డాష్బోర్డ్. ఈ రోజు కాన్సెప్ట్ లో మాక్సిమం ఫార్ములాస్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయొచ్చు ఒక చిన్న కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో దట్ ఈ డాష్ బోర్డ్ క్రియేషన్ తో ఫార్ములాస్, వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ రిగార్డింగ్ ఎంటైర్ థింగ్ మనం ఎన్నైనా జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఫైనల్లీ దే వోంట్ సీ ద ఫార్ములాస్. మీరు ఏం ఫార్ములాస్ యూజ్ చేశారు, ఏం ఫంక్షన్స్ యూజ్ చేశారు కాదు. దిస్ రిపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఓకే, బికాస్ ద ప్రెజెంటేషన్ ఈస్ హియర్ కదా, దిస్ ఈజ్ యువర్ ప్రెజెంటేషన్. సో ఇలాంటి ప్రెజెంటేషన్స్ బాగా చేయాలి, అందుకనేసి ఈరోజు క్లాస్లో హౌ క్యాన్ వి క్రియేట్ వన్ డాష్ బోర్డ్ అని సింపుల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ క్యాన్ గో ఫర్ మోర్ ఫంక్షన్స్ అండ్ మోర్ కాన్సెప్ట్స్. ఓకే, సో లెట్ us meet in the next class.